తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి పదవుల లొల్లి ఒకవైపు కొంతమందికి ప్రమోషన్ మరి కొంతమందికి డిమోషన్ తెచ్చిపెట్టేలా ఉంది. అవును, ఇప్పుడు తెలంగాణ హోంమంత్రిగా ఖచ్చితంగా భట్టి విక్రమార్క పేరు ఢిల్లీ నుంచి గల్లీ దాకా, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గల్లీ దాకా ఇదే పేరు మారుమోగుతోంది. సో ఇప్పుడు శాఖల కేటాయింపు కాదు, శాఖల ప్రక్షాళన దిశగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసిసి అధిష్టాన పెద్దలతో చర్చోపచర్చలు, సుదీర్ఘ మంతనాలు కూడా జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఎస్, ఖచ్చితంగా ఇప్పటి వరకు 12 మంది క్యాబినెట్లో ఉన్నారు. మొన్నటి వరకు ముగ్గురిని తీసుకోకముందు 12 మంది వద్ద సుమారుగా 2-3 చొప్పున శాఖలు ఉన్నాయి. సో ఈ శాఖల్ని ఖచ్చితంగా ప్రక్షాళన చేసేవలసిందే. ఎలాంటి ఇందులో నిర్ణయం వెనకడుగు వేసేటట్టుగా ఉండకూడదు. ఖచ్చితంగా శాఖల మార్పు అయితే ఖచ్చితంగా జరగాల్సిందన్నటువంటి క్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఒక కీలకమైన శాఖని కట్ చేసేసేటట్టు అయితే ఇప్పుడు జోరుగా ఏఐసిసి వర్గాల నుంచి సమాచారం అయితే అందుతోంది. మరొక వైపు శ్రీధర్ బాబుకి ఆర్థిక శాఖ ఇచ్చే ఆలోచనలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఆయనకి ఒక రకంగా ప్రమోషన్ కూడా. మరోవైపు హోంమంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి భట్టి విక్రమార్కకి హోంమంత్రి ఇచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో మొత్తంగా ఓవరాల్గా చెప్పాలంటే తెలంగాణ కాంగ్రెస్లో పదవుల లొల్లి, మంత్రి పదవుల లొల్లి ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ స్థాయికి చేరుకుంది. సో చూద్దాం, దీనికి సంబంధించిన పూర్తి స్థాయి డీటెయిల్స్ అయితే మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ హోంమంత్రిగా ఇప్పుడు భట్టి విక్రమార్క పేరు జోరుగా వినబడుతోంది. కేబినెట్ విస్తరణ తెలంగాణ కాంగ్రెస్కు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. భర్తీ చేయాల్సిన 6 కేవలం 3 మాత్రమే భర్తీ చేయడంతో ఆశావహుల్లో సైతం ఆశ చావలేదు. మరోవైపు అసంతృప్తులను కూడా బుజ్జగిస్తున్నారు అధిష్టాన దూతలు. ఇదిలా ఉంటే శాఖల కేటాయింపు మాట పక్కన పెడితే మంత్రుల వద్ద ఉన్న శాఖలను ప్రక్షాళన చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది. ఒక్కో మంత్రి వద్ద 2-3 శాఖలు ఉండడంతో ఆయా శాఖలను వేరే వాళ్ళకి ఇచ్చే యోచనలో ఇటు ఏఐసిసి ఉన్నట్లుగా సమాచారం. ఈ క్రమంలో కొందరికి ప్రమోషన్, మరికొందరికి డిమోషన్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాకిటి శ్రీహరికి హోంమంత్రి ఇస్తారని తొలుత అన్నారు. కానీ అలాగే అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ సంక్షేమం ఇస్తారని తొలుత అన్నారు. అలాగే వివేక్ వెంకటస్వామికి విద్యాశాఖ ఇస్తారని తొలుత అన్నారు. సో వీళ్ళను కూడా మార్చేసే దిశగా అయితే కనిపిస్తోంది. వివేక్ వెంకటస్వామికి విద్యాశాఖ ఇస్తారని తొలుత ప్రచారం అయితే జరిగింది. సో ఆయనకి ఖచ్చితంగా కార్మిక శాఖ ఇస్తారన్నటువంటి ఊహాగానాలు అయితే ఖచ్చితంగా వినపడుతున్నటువంటి పరిస్థితి. అలాగే ముదిరాజ్ వర్గానికి చెందినటువంటి బీసీ వర్గానికి చెందినటువంటి వాకిటి శ్రీహరికి హోంమంత్రి ఇస్తారంటూ కూడా తొలుత జోరుగా ప్రచారం సాగింది. సో ఈ క్రమంలో ఆయన శాఖను కూడా మార్చేసే అవకాశాలు, అంటే ఆయనకి ఏం కేటాయించలేదు అధికారికంగా. సో ఆ ప్లేస్లో, హోంమంత్రి ప్లేస్లో ఇప్పుడు భట్టి విక్రమార్క పేరైతే చాలా స్పష్టంగా వినిపిస్తోంది. సుదీర్ఘ కాలంగా నిరీక్షిస్తున్న మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. రేవంత్ రెడ్డి టీంలోకి కొత్తగా మరో 3 మంత్రులు వచ్చి చేరారు. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారంతో వారికి ఏ శాఖలు కేటాయిస్తారనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సీఎం వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయిస్తారా, లేక మొత్తం శాఖలను ప్రక్షాళన చేసి ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను సైతం మార్చివేస్తారనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠను నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధిష్టాన పెద్దలతో సుదీర్ఘ చర్చలు చేపట్టినట్లుగా తెలిసింది. మంత్రుల శాఖల పునర్వ్యవస్థీకరణపై పార్టీ పెద్దలతో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంత్రుల వద్ద ఉన్న శాఖలను ప్రక్షాళన చేయాలని ఏఐసిసి డిసైడ్ అయిందని సమాచారం. మంత్రులకు శాఖల కేటాయింపు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివేదికతో ఢిల్లీకి వెళ్ళినట్లుగా, ఆ మేరకు అధిష్టాన పెద్దలతో చర్చించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మంత్రుల వద్ద కొంతమందికి 2-3 శాఖలు ఉన్నాయి. వీరిలో ఎవరెవరు సమర్థవంతంగా పనిచేస్తున్నారు, ఎవరెవరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని పూర్తి వివరాలతో ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి అధిష్టాన పెద్దలతో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో పలువురు సీనియర్ మంత్రులకు సంబంధించి శాఖల్లో మార్పు ఉండబోతున్నట్లుగా ప్రచారం అయితే జోరందుకుంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు హోంశాఖను కేటాయించబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్, ఇతర ముఖ్యమైన కేసులు కీలక దశలో ఉన్నాయి. ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రుల 3 కూడా తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలే కావడంతో వీరికి హోంశాఖను అప్పగించకుండా అనుభవం కలిగిన భట్టి విక్రమార్కకు అప్పగించే యోచనలో ఉన్నట్లుగా టాక్ అయితే వినిపిస్తోంది. ఇక దుద్దిల్ల శ్రీధర్ బాబు, మంథన్ ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబుకు ఆర్థిక శాఖ, వాకిటి శ్రీహరికి మున్సిపల్ శాఖ, అడ్లూరి లక్ష్మణ్కి ఎస్సీ సంక్షేమం, అలాగే వివేక్కు విద్యాశాఖ అనుకున్నారు, మళ్ళీ కార్మిక శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ అయితే జరుగుతోంది. ఆర్థిక, పౌర సరఫరాల శాఖల మార్పుపై
చర్చించబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. శ్రీధర్ బాబుకు ఐటీతో పాటు ఇతర శాఖలు కేటాయించనున్నట్లుగా పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్ద సాధారణ పరిపాలన శాఖతో పాటు హోంశాఖ, విద్య, మున్సిపల్, ఎస్సీ, ఎస్టీ, అలాగే మైనారిటీ సంక్షేమం, అలాగే కార్మిక, పశుసంవర్ధక, అలాగే మైనింగ్ తదితర శాఖలు అయితే ఆయన వద్దే ఉన్నాయి. వీటిలో కొన్నింటిని ఇతర మంత్రులకు కేటాయించే యోచనలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మంత్రుల శాఖల కేటాయింపుపై మొత్తానికి ఈవేళ లేదా రేపటిలోగా ఒక క్లారిటీ వచ్చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. ఒకవైపు సంతోషం, మరొక వైపు అలకలు, ఇంకొక వైపు బుజ్జగింపులు. ఇది తెలంగాణ మంత్రివర్గ విస్తరణ తర్వాత కాంగ్రెస్ పార్టీలు భిన్న వాతావరణం. మంత్రి పదవులు దక్కిన వారు అధిష్టాన పెద్దలను, రాష్ట్ర నాయకులను కలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు సంతోషం, మరొక వైపు అలకలు, ఇంకోవైపు బుజ్జగింపులు. మొత్తానికి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ తర్వాత కాంగ్రెస్ పార్టీలో భిన్న వాతావరణం అయితే కనిపిస్తోంది. మంత్రి పదవులు దక్కిన వారు అధిష్టాన పెద్దలను, రాష్ట్ర నాయకులను కలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పదవులపై భారీగా ఆశలు పెట్టుకున్న సీనియర్లు మాత్రం బుజ్జగింపులతో కాస్త మెత్తబడిన అలక మాత్రం వీడలేదని తెలుస్తోంది. ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి ఇలా పదవులు నాశించి వారంతా కూడా భంగపడ్డవారే. వీరితో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ చర్చించి అందరికీ సర్ది చెప్పారన్నట్లుగా కూడా తెలుస్తోంది. మొదట బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బుజ్జగింపులకు అంగీకరించి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు. కట్ చేస్తే ఈవేళ ఆయన అనుచరులు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంపై బోధన్ బంధుకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇక మంత్రి పదవి రాలేదని అసంతృప్తిలో ఉన్న ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని మంత్రి శ్రీధర్ బాబు కూడా కలవడం జరిగింది. 10 ఏళ్లు మల్రెడ్డి పార్టీ కోసం ఎంతో పనిచేశారని, ఈ అంశం సీఎం దృష్టిలో ఉందని, అధిష్టానం కూడా మల్రెడ్డిని గుర్తిస్తుందని భరోసా ఇచ్చారు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఇక ఎవరెవరి దగ్గర ఏ శాఖలు ఉన్నాయో పరిశీలిద్దాం. ఎందుకంటే ఖచ్చితంగా 18 మందిని క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం తెలంగాణ రాష్ట్రానికి అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే 119 మంది సభ్యుల సంఖ్యతో 18 మందిని వరకు ఫిలప్ చేసుకోవచ్చు. వాస్తవానికి ఈ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ 12 మంది ఇప్పటివరకు ఉన్నారు. ఖచ్చితంగా 6 కూడా ఫిలప్ చేసేస్తారనుకున్నటువంటి తరుణంలో కేవలం 3 మాత్రమే కేటాయించినటువంటి సందర్భం. మరో 3 పదవులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో ఈ యొక్క మరో 3 కూడా వెంటనే భర్తీ చేస్తారా, ఈ ప్రస్తుతం ఉన్న 15 మందికి ఇప్పుడు ఉన్నటువంటి శాఖల్ని విస్తరిస్తారనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు అనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన దగ్గర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్, అలాగే జనరల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లా అండ్ ఆర్డర్ ఆయన దగ్గర ఉన్నాయి. అలాగే ఉప ముఖ్యమంత్రి ఆర్థికం, ప్రణాళిక శక్తి మల్లు భట్టి విక్రమార్క దగ్గర ఉన్నాయి. నీటిపారుదల, కమాండ్ ఏరియా అభివృద్ధి, ఆహారం అండ్ పౌర సామాగ్రి నలమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఉన్నాయి. రవాణా, బీసీ సంక్షేమం పొన్నం ప్రభాకర్ వద్ద ఉన్నాయి. రోడ్లు, భవనాలు, అలాగే సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చూస్తున్నారు ఈ బాధ్యతలు. అలాగే పర్యావరణం మరియు అడవులు, అలాగే ఎండోమెంట్ కొండా సురేఖ చూస్తున్నారు దీనికి సంబంధించి. అలాగే పంచాయతీరాజ్, అలాగే గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి ధనసరి అనసూయ సీతక్క చూస్తున్నారు ఈ యొక్క శాఖల్ని. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, పరిశ్రమలు మరియు వాణిజ్యం, అలాగే శాసనసభ వ్యవహారాలు దుద్దిల్ల శ్రీధర్ బాబు చూస్తున్నారు. అలాగే ఆదాయం మరియు గృహ నిర్మాణం, సమాచారం మరియు ప్రజా సంబంధాలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చూస్తున్నారు. వ్యవసాయం, మార్కెటింగ్, సహకారం, చేనేత మరియు వస్త్రాలు ప్రస్తుతం తుమ్మల నాగేశ్వరరావు చూస్తున్నారు. అలాగే ఆరోగ్యం, వైద్య, కుటుంబ సంక్షేమం, సైన్స్ అండ్ టెక్నాలజీ శిలారపు దామోదర రాజనరసింహ చూస్తున్నారు. నిషేధం అండ్ ఎక్సైజ్, పర్యాటకం మరియు సంస్కృతి, పురావస్తు శాస్త్రం ఇది జూపల్లి కృష్ణారావు చేతిలో ఉన్నాయి. అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అలాగే అంటే వీళ్ళంతా కూడా 12 మంది మంత్రులుగా ఉన్నారు. ఈ 12 మంది చేతిలో ఈ శాఖలు అయితే ఉండడం జరిగింది. కొత్తగా అడ్లూరి లక్ష్మణ్ వచ్చి చేరారు, అలాగే గడ్డం వివేకానంద వచ్చి చేరారు, అలాగే వాకిటి శ్రీహరి కూడా వచ్చి చేరడం జరిగింది. సో ఈ 12 + 3 15 మంది సభ్యులు ఉన్నారు ఇప్పుడు మంత్రి పదవులు మంత్రులుగా. సో ఇప్పుడు ఈ యొక్క శాఖలన్నీ కూడా కేటాయింపు కాదు, ఖచ్చితంగా ఈ 12 మంది దగ్గర ఏవైతే ఉన్న శాఖల ప్రక్షాళన దిశగానే ఇప్పుడు ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టాన పెద్దలతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఈవేళ రేపు ఖచ్చితంగా మరికొన్ని గంటల్లో ఎవరెవరికి ఏ శాఖలు ఇస్తారు, ఎవరెవరికి ప్రమోషన్ ఉండబోతుంది, ఎవరెవరికి డిమోషన్ ఉండబోతుంది అనేది మరికొన్ని గంటల్లోనే తేలిపోబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.